గడిచిన 10 రోజుల్లో మౌలానా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్నూల్ నివాసి ఒకరు షేక్ వలీ సంథింగ్ పేరు ఉంది ఆయనది. ఆయన కోవా బన్ అనే ఒక ప్రోడక్ట్ తెలంగాణలోని మేడారం జరిగే సమ్మక్క సారక్క జాతరలో కోవా బన్ ప్రోడక్ట్ అమ్ముకుంటుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దానికి డిఫేమ్ చేస్తూ కొన్ని వీడియోస్ చేస్తూ అతనికి ప్రశ్నిస్తూ చాలా అవహేళనగా చేసి మాట్లాడి ప్రస్తుతం మార్కెట్లో ఆ వీడియోస్ ట్రెండింగ్ గా నడుస్తున్నాయి. ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి, ముస్లిం వ్యక్తి అక్కడ కోవా బన్ అమ్ముకుంటుంటే దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా, దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అవుతుంది, ఏదో టాబ్లెట్స్ వేసి దీంట్లో అమ్ముతున్నాము అని అవహేళనగా మాట్లాడి డిఫేమ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ వీడియోస్ ని సర్క్యులేట్ చేసి ఒక్క కమ్యూనిటీని డిఫేమ్ చేసినట్టుగా సర్క్యులేషన్ అవుతున్నాయి వీడియోస్. మన దీనిపై లోకేష్ గారు కూడా ఒక ట్వీట్ చేసి త్వరలో నేను మీ ఇంటికి రాబోతున్నా, మీకు ఇంటికి వచ్చి నేను కోవా బన్ తింటా, మీకు జరిగిన దానికి నేను కూడా బాధపడుతున్నా అని ఒక ట్వీట్ చేశారు. దానిపై యాజ్ ఏ మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక టీడీపీ నాయకుడుగా మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు ఎలా స్పందిస్తారు? ఇటువంటి ఆలోచన ఎవరిలో ఉంటే కూడా ప్రమాదం. ఏ సమాజంలో ఉన్న వ్యక్తికి ఉంటే కూడా ప్రమాదం వైపు వెళ్తాడు అతడు. ఆ యూట్యూబర్ కానీ, మీడియా పర్సన్ కానీ, జర్నలిస్ట్ కానీ మంచి మనసుతో ఉండాలి, మంచి ఆలోచనతో ఉండాలి. ఏదో వ్యూస్ రావాలి, నేను ఏదో కొత్త గణ కార్యక్రమం చేస్తున్నానని కొంతమంది ఆలోచించకుండా చేయబోతారు. అది ప్రమాదం, అది తప్పు. నేను 2-3 days బ్యాక్ కూడా దీని మీద స్పందించాను, ఖండించాను కూడా. ఇది మంచిది కాదు. ఏ సమాజంలో కూడా ఉన్న వ్యక్తి ఇటువంటి ఆలోచన చేయడం కానీ, ఇటువంటి ప్రశ్నలు సమాజం ముందుకు తీసుకురావడం కానీ ఇది చాలా ప్రమాదకరమైన ప్రశ్నలు, చర్యలు. ఇటువంటి వాళ్ళకి ఎవరైనా ఏ కులంలో ఉన్నా కూడా సోషల్ బైకాట్ అనేది కూడా జరగాలి. వెరీ గుడ్. ఎందుకంటే నేను తప్పు చేశాను అని అతనికి అర్థం కావాలి. నేను చాలా సంతోషిస్తున్నాను ఏమంటే ముస్లింస్లతో పాటు ఎక్కువ శాతం దీని మీద స్పందించినది మన హిందూ సోదరులు సోదరి మణులు కూడా స్పందిస్తున్నారు, ఇప్పటికి కూడా స్పందిస్తున్నారు. ఏ తరాలు స్పందిస్తున్నారంటే అతనికి తాట తీస్తామన్నట్టు స్పందిస్తున్నారు. గేమ్ రివర్స్ అయింది. వాడు ఏదో ఆలోచనతో చెప్తున్నారు పాపము, దీని తరపున నాకు హైక్ వస్తుంది ఏమనుకున్నాడో పాపము. అతడు కూడా ఒక మానవుడే కదా, పాపమే అనాలా, ఏదో ఆలోచించినాడు. ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కోవా బన్ ఎలా ఉంటది తెలియదు. డిఫెన్స్ లో పడిపోలేదు. ఏ యూట్యూబర్ అయితే ప్రశ్నించాడో వాడు డిఫెన్స్ లో పడిపోయాడు. అదే విధంగా మన యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా ట్వీట్ చేశారు. నాగబాబు గారు కూడా కలిశారు, పిలిపించుకొని మాట్లాడారు. ఇది చాలా మంచి పరిణామం. హిందూ ముస్లిం ఐక్యతతో ఉండాలి. ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఇటువంటి భావజాలాలు ఉన్న వాళ్ళకి ప్రజలు దూరం పెట్టేస్తారు. నేను దగ్గర నుంచి కూడా కొంతమందికి చూశాను, ఏదో ముందర వచ్చినాడని మాట్లాడతారు కానీ అతని గురించి వాళ్ళ ఒపీనియన్ బాగుండదు, మంచిది ఉండదు. తెలుగు స్టేట్స్ లో ముఖ్యంగా నేను గమనించిన చాలా దుర్మార్గమైన చర్య ఇది, పని ఇది. నేను తీవ్రంగా దీని మీద స్పందించాను కూడా, ఖండిస్తున్నాను కూడా. సో ఇలాంటి చిరు వ్యాపారులపై జరిగిన విషయం అయితే తెలంగాణలో జరిగింది, మీ రాష్ట్రానికి సంబంధం లేని విషయం అని మీరు కర్నూలు వాడు ఆంధ్ర వచ్చి 10 రూపాయలు ఎలా అమ్ముతున్నాడు ఏంటి అనే ప్రశ్న వాళ్ళు వేయడం జరిగింది. చాలా వైరల్ గా మీరు చూసారంటున్నారు. కాబట్టి ఇలాంటి వారిపై మీరు అంటున్నది సోషల్ ఇగ్నోరెన్స్ అనేది రావాలి,
అది అని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఇలాంటి మెజర్స్ ఏమన్నా? తప్పకుండా చర్యలు తీసుకోవాలి, అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి చెడు ఆలోచన ఎవరికి రాకూడదు. నెక్స్ట్ ఎవరన్నా ఇటువంటి ప్రశ్నించాలంటే 100% వాళ్ళు ఆలోచించాలి, భయపడాలి కూడా. ఇది రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఈ యూట్యూబర్స్, ఏదో ప్రశ్నించాడు, రెచ్చగొట్టాడు. ఏమైనా పెద్ద శక్తులు ఉన్నాయి దీని మీద, దీని వెనకాల అనుకోవచ్చా? భగవంతుడికి తెలుసు, మనం ఎలా చెప్పగలము? ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈ ఇష్యూపై ఇంకొక యూట్యూబర్, ఒక ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న ఒక లేడీ కూడా స్పందిస్తూ ఇలానే ఓపెన్ ఫేస్ ఇంటర్వ్యూలో చూస్తూ, హలాల్ అంటే ప్రతి ముస్లిం అమ్మే ప్రోడక్ట్స్, ముస్లింలు హిందువులకి అమ్మే ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటే ఆ ప్రోడక్ట్ పై ఉమ్మి వేసి అమ్ముతారు, దానినే హలాల్ అంటారు. ఇదే హలాలు. మనకు హిందూ సోదరులకి తెలియదు ఇది, ముస్లింలు ఇలా అమ్ముతారు. హలాల్ అంటే ఉమ్మి వేసి ఈ ప్రోడక్ట్ ని అమ్మడం అనేది ఓపెన్ గా యూట్యూబ్ ఛానల్లో ప్లే అవుతుంది ఒక వీడియో. పాపం ఆ తల్లికి తెలియదు అసలు హలాల్ అంటే ఏమిటి. ఉమ్మేయడం కాదు, కానే కాదు. చాలా మంది సోదరులకి, హిందూ సోదరులకి, ముస్లిం సోదరులకి హలాల్ అంటే జబా చేస్తాం, మనం జబా చేస్తాం. ఆ సమయంలో బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అంటారు. దీని మీనింగ్ ఏమంటే, బిస్మిల్లాహి నేను స్టార్ట్ చేస్తున్నాను అల్లా పేరుట, ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. అల్లాహు అక్బర్, అందరికన్నా పెద్దోడు, గొప్పవాడు అల్లా. అల్లా. ముస్లిమ్స్ అల్లా అంటాడు, హిందూ సోదరులు భగవంతుడు అంటారు. ఏదన్నా ఆపద వస్తే ఏమంటారు? పైకి తల చేసి ఓ భగవంతుడా కాపాడుకో అంటారు. ముస్లిమ్స్ దువా చేసుకుంటాడు, అల్లా నన్ను రక్షించు, నన్ను కాపాడుకోవాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ మీన్స్ అల్లా పేరుట నేను జబా చేస్తున్నాను, హలాల్ చేస్తున్నాను, అల్లా గొప్పవాడు అని అర్థం. అంతే. దీనికి ఇలా వ్యాఖ్యానించి చెప్పి నోరుతో జబా చేస్తే దీనికి హలాల్ చేస్తాను. ఉమ్మేయడానికి కాదు, ఉమ్మేస్తాడు అనేది ఇది తప్పు. వాళ్ళకి తెలియదు, తెలియకపోవచ్చు, మూర్ఖత్వం ఇది. అదే వీడియో చాలా వైరల్ గా నడుస్తుంది. హిందూ సోదరులకు అమ్మే, ముస్లిం అమ్మే ప్రతి ప్రోడక్ట్ పై ఉమ్మి వేస్తారు, దానినే హలాల్ అండి. దీని మీద చాలా మంది హిందూ సోదరులు తెలియకపోయి కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నిజంగా హలాల్ అంటే ఏమిటి? అంత ఏం లేదు. మీరు పల్లెల్లో చూసారా? పల్లెటూరులో ఈరోజు కూడా చికెన్ మటన్ షాప్ కి వెళ్తే, పల్లెటూరులో చూడండి, సిటీస్ లో కూడా ఉన్నారు, పల్లెటూరు అని కాదు, సిటీస్ లో కూడా ఉన్నారు. ముల్లాన్ సాబ్ కి పిలుచుకొని హలాల్ చేయరా, జబా చేయరా, చేయండి స్వామి అంటారు. వాళ్ళు వచ్చి జబా చేసి పోతారు, జబా చేసి పోతారు, ఉమ్మి వేసి పోరు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదో కాంట్రవర్సీ సృష్టించాలి, రెచ్చగొట్టాలి, ప్రశాంతతని రెచ్చగొట్టాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి ఆలోచనతో ఉంటారు. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఓకే. షా వలీ ఎవరైతే ఉన్నారో ఈ కోవాబన్ ఇష్యూపై, అతనికి మీ తరపు నుంచి ఎలా సపోర్ట్ ఉంటుంది? షా వలీకి మన మెసేజ్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారి ద్వారా తెలియాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు జరిగిందేమంటే, మీరు అన్నట్టుగా ఏదో చేయాలనుకున్నాడు, ఏదో జరిగిపోయింది. కోవాబన్ అనే ప్రోడక్ట్ కొంతమందికి తెలియదు కూడా. ఆ కోవాబన్ ఎలా ఉంటుంది అని కొంతమంది, ఇప్పుడు మేము తినాలి కోవాబన్ అని అంత వైరల్ గా మారిపోయాడు వలి గారు. సో చాలా ఆయనకు రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లోనే సోషల్ మీడియాలో చాలా ఫేమ్ అయిపోయాడు. రాబోయే రోజుల్లో బిజినెస్ నేను అనుకుంటున్నది 100 రెట్ల ఎక్కువ బిజినెస్ కావచ్చు వలీకి ఇంకా. సో అలాంటి వలీకి మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు ఇచ్చే సపోర్ట్, హిమ్మత్ మీరు ఏం చెప్తారో ఒక 1 మినిట్ వీడియోలో చెప్పండి. ఇంతకు ముందే చెప్పారు కదా, మీరు కూడా నాతో ప్రశ్నించారు, లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు.
ఓకే వలి అతి త్వరలో నేను వచ్చేస్తాను మీ దగ్గరికి, మీతో ఉన్నాను. ఓకే మన యువ నాయకులు, జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, మన యువ నాయకుల సపోర్టే ఉంది, మన సపోర్ట్ కూడా తప్పకుండా డెఫినెట్లీ ఒలికి ఉంది. మనదే కాదు, ప్రతి ఒక్కరిది ఉంది. నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయాడు. ఏదో అతనికి లాస్ చేయాలని, డ్యామేజ్ చేయాలని, అతని పేరుట, ఒలి పేరుట సమాజానికే డ్యామేజ్ చేయాలని ప్రయత్నిస్తే దేవుడు అతని వైపు ఎంతో మందిని నిలబెట్టేశాడు. ఎంతో మందిని నిలబెట్టారు. తప్పకుండా వలి, వి ఆల్ విత్ యూ. సో వలి గారు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముష్తాక్ అహ్మద్ గారు వలి ఐఎమ్ విత్ యూ అంటున్నారు. ఏ విధంగా అయితే మైనారిటీ సోదరులతో ఎక్కువగా హిందూ సోదరులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందూ ముస్లిం సోదరులు మీ వెనకాల ఉన్నారు, అలాగే J24 న్యూస్ కూడా ఉంది. ఇంకా కోవాబన్ నమ్ముకుంటున్న ఎవరైనా, ఇలాంటి చిన్న చిన్న వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా, పేద కుటుంబాలు ఎవరైనా ఉన్నా కూడా దానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పటికైనా మేము సపోర్ట్ ఉంటాం అలాంటి వాళ్ళకని లోకేష్ గారు చెప్పడం కాకుండా అంత పెద్ద వ్యక్తే చెప్పారు, మాది ఏముందని ముస్తాక్ అహ్మద్ గారు చెప్తున్నారు. సార్, అలాగే మతపరమైన సున్నితమైన విషయాలను రెచ్చగొట్టి సోషల్ మీడియాలో ఒక ఫేమ్ కావాలని చేస్తున్న కొంతమంది యూట్యూబర్స్ కి డిజిటల్ జర్నలిస్టులకు ఇన్నే బాధ్యతలు ఇవ్వాలని మీరేమన్నా కోరుకుంటారు? ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా. ఇదైతే మనం అనుకున్నట్టు ఏదో జరగాలని చేశారు, ఏదో జరిగిపోయింది, ఇక్కడ వరకు హోల్డ్ అయిపోయింది, వలికి సపోర్ట్ గా ప్రజలు అయిపోయారు. కానీ అదే కాదండి, ఇప్పుడు ఒలికి కవాబన్ ఎవరెవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఒలికి షేర్ ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే కవాబన్ తెలిసిన వాళ్ళు కూడా సమాజంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి కవాబన్ అంటే తెలియదు. ఏమ్రా ఈ గొడవ, కవాబన్ మనం కూడా తినాలని కవాబన్ ఫేమస్ అయిపోయింది, ఆ బిజినెస్ కూడా ఫేమస్ అయిపోయింది. సో తప్పకుండా ఇటువంటి ఆలోచనలు ఉండే వాళ్ళకి బైకాట్ చెప్పేశాను నేను. ప్రభుత్వ బాధ్యత, వీళ్ళ మీద సీరియస్ గా, కఠినంగా దృష్టి పెట్టాలి. వీళ్ళ మీద వీలైతే వీళ్ళని శిక్షించాలి కూడా అని నేను తెలియజేస్తాను. ఓకే.